ఈ కృపావరము దేవుడు మనకిచ్చాడు. ఈ కృపావరము దొరకడానికి ఇది మార్కెట్లు తిరగాల్సిన అవసరం లేదు. కొండలు, గుహలు, గుట్టలు ఎక్కాల్సిన అవసరం లేదు. ఈ కృపావరము దాచబడినటువంటి ఒక స్థలం ఉన్నదంట. అదేంటో తెలుసా? 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసు ప్రభు వారిలో ఈ కృపావరము దాగి ఉన్నది. దాని పేరు నిత్య జీవము. హల్లెలూయా. ఆ నిత్య జీవము ఇవ్వడానికే యేసు ప్రభు వారు సిలువలో మన కొరకు త్యాగం చేశారు. ఈ కృపావరము ఎలా దొరుకుతుంది? డబ్బుతోనో, ధనముతోనో, బంగారంతోనో దీన్ని కొనాల్సిన అవసరం లేదు. ఇది ఉచితంగా ఈ లోకంలో మనకు దొరుకుతుందట. యేసు ప్రభు వారి గురించి 7 మాటలుగా ఇంత భారము, ఇంత వేదనతో, ఇంత దుఃఖముతో ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాము. మరి ఇంత దుఃఖము అనుభవించడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు లోకములో ఉన్న ప్రజలకు ఒక కృపా వరము ఇవ్వడానికి ఆయన ఎంతగా శ్రమ పొందుకున్నాడు. యేసయ్య శ్రమ పొందుకోవడం ఏంటో తెలుసా? యేసయ్య శ్రమ ఒక కృపావరము, ఒక బహుమానము. లోకములో విడిచి వెళ్ళడానికి, లోకంలో ఒక బహుమానం ఇవ్వడానికి, లోకంలో ఒక కృపా వరము అని పేరు పెట్టబడినటువంటి ఒక గొప్ప వరాన్ని నీకు నాకు ఇచ్చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ వరం ఎక్కడ దొరుకుతుందో నేను మరలా చెప్తున్నాను. నజరేతు వాడైనటువంటి యేసు క్రీస్తునందు నిత్య జీవముగా దాచబడి ఉంది ఈ కృపావరం. గలిలయ ప్రాంతపు వాసుడైనటువంటి యేసు ప్రభు వారిలో ఈ నిత్య జీవం అనే కృపావరము దాచ ఉంచబడింది. హల్లెలూయా. మన కొరకు 2025 సంవత్సరాల క్రితము చనిపోయి తిరిగి లేచినటువంటి దేవునిలో ఈ కృపావరము దాచబడి ఉంది. హల్లెలూయా. ఈ కృపావరం అనే బహుమానము నీకు కావాలంటే ఆయనను నీవు మనస్ఫూర్తిగా విశ్వసించినట్లయితే ఆయనలో బహుమానము నువ్వు ఉచితముగా పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 7 మాటలు మనము విన్నాము.